మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు రైలులోనే ఆమెకు పురుడు పోశారు. రైలులో పుట్టిన తన బిడ్డకు మహాలక్ష్మి అని రైలు పేరు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. ఈ సంఘటన జరిగి 5 రోజులైనా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అసలు మ్యాటర్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్ టు ముంబై మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో ఫాతిమా ఖాతూన్ అనే 31 ఏళ్ల గర్భిణి ప్రయాణిస్తోంది. నిండు గర్భిణి కావడంతో ఆమెకు జర్నీలోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ట్రైన్ లోనావాలా స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో తనకు నొప్పులు వస్తున్నాయన్న విషయాన్ని భర్త తయూబ్కు చెప్పింది. ఇదే క్రమంలో ఫాతిమాకు వామిటింగ్స్ అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్కు వెళ్ళింది. ఎంతసేపటికి ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తయూబ్ ఆ టాయిలెట్ దగ్గరకు వెళ్లాడు. ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనివ్వడం చూశాడు. దీంతో వెంటనే తయూబ్ రైలులో ఉన్న మిగతా మహిళా ప్రయాణికులకు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు. అనంతరం తయూబ్ రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. రైలు లోనావాలా స్టేషన్కు చేరుకోగానే అప్పటికే రైల్వే అధికారులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఫాతిమాను ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. వాస్తవానికి ఫాతిమా డెలివరీ డేట్ జూన్ 20 అని వైద్యులు చెప్పారు. కానీ అనుకోకుండా ఆమె రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఫాతిమా తయూబ్లకు 3 కుమారులున్నారు. తాము రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో లక్ష్మీదేవి పుట్టిందని అన్నారట. ఈ మాట విన్న ఫాతిమా తమ బిడ్డకు మహాలక్ష్మి అనే పేరు పెట్టిందని భర్త తయూబ్ తెలిపాడు.